థ్యాంక్ యూ స్వామీజీ. అలాగే మనం ఇప్పుడు పత్రి గారి ఒక చిన్న సందేశం మనం తీసుకోబోతున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. వీడియో ప్లీజ్. సార్, భూమి అనేది ఒక పాఠశాల. ఇట్స్ ఎ స్కూల్. వి ఆర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ గ్రేట్ స్కూల్ కాల్డ్ ఎస్ ఎర్త్ ప్లానెట్. ఈ భూలోకము ఎర్త్ ప్లానెట్ అనే ఒక మహా పాఠశాల. ఇది అందరికీ పాఠశాలే. ఇది యేసు ప్రభువు కూడా పాఠశాలే. మేకులు దిగుతుంటే ఆయన చిరునవ్వుతూ ఉండడం, ఆయన నేర్చుకోవడం కోసం ఇది వచ్చాడు. ఆయన భీష్ముడు అంపశాయి మీద ఉన్నా కూడాను ఏమాత్రం కంప్లైంట్స్ లేకుండా నేర్చుకోవడం కోసం ఆయన వచ్చాడు. ఆయన మనం పుట్టే ముందర మనకు తెలుసు మనకి ఏవే పరిస్థితులు మనకు ఉంటాయో. అక్కడి నుంచి మనకి ఇవన్నీ తెలుసు. ఇక్కడికి వచ్చి అవి అనుభవించడం కోసం, అందులోంచి పాఠాలు నేర్చుకోవడం కోసం మనం పుడతాము. ప్రతిరోజు ధ్యానం, జీవితమంతా ధ్యానం. ఈ భూమండలం ధ్యానమయం అయి తీరాలి, అయిపోతుంది. మన అందరి వల్ల అవుతుంది. భూమి మన ఇల్లు కాదు, మన ఒక స్కూల్, ఒక పాఠశాల. ఇక్కడికి పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చాము. మనం వేరే లోకాల నుంచి వచ్చాము ఇక్కడికి. ఒక స్కూల్కి వచ్చినట్టు. స్కూల్లో ఇది నా బెంచు, ఇది నా రూము, ఇది నా కుర్చీ అనుకుంటే నడవదు. కుర్చీలో కూర్చున్న తర్వాత నీ కుర్చీ కాదు అది, అది స్కూల్ది. అక్కడ వెళ్ళి పాఠాలు నేర్చుకోవడం కోసం వెళ్తాం మనం స్కూల్కి. అలాగే భూమిలోకి వచ్చింది పాఠాలు నేర్చుకోవడం కోసం. ఏ పాఠాలు నేర్చుకోవాలి? వినయము అనే పాఠ. ఒద్దికగా ఉండడము, నోరు మూసుకుని కూర్చోవడము, ఎవరికి రియాక్ట్ కాకపోవడము. తామరాకు మీద నీటి బొట్టులా ఉండడం నేర్చుకోవాలి మనం ఇక్కడ. పద్మపత్రమి వాంబస. సుఖ దుఃఖాల్లో, కలిమిలేముల్లో, మానవమనాల్లో, జయాపజయాల్లో, చావుపెట్టుకల్లో సమంగా ఉండడం కోసం, అది నేర్చుకోవడం కోసం మనం వచ్చాము ఇక్కడికి. మానవం ఉంటే పొంగిపోతూ, అవమానం ఉంటే కృంగిపోతూ ఉండకూడదు. ఆ పాఠం నేర్చుకోవడం కోసం మనం వచ్చాము. అందుకే ప్రతి ఒక్కరికి మానాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏ మానవుడికి ఉండకుండా ఉండవు. మానంలో పొంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి, అవమానంలో కృంగిపోకుండా ఉండడం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవడం కోసం వచ్చాము ఇక్కడికి మనం. పైన ఎన్నో లోకాలు ఉన్నాయి, లెక్కలేని లోకాలు, డైమెన్షన్స్. ఇది భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కలేని లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు అన్నిటికీ ఇది స్కూల్. భూలోకం అనేది స్కూల్. ఇక్కడ ప్రతి ఒక్కరికి పాఠాలు ఉంటాయి. నా పాఠం ఏంటంటే అందరికీ పాఠాలు ఎలా నేర్పించాలో నేర్చుకోవడం కోసం నేను వచ్చాను ఇక్కడికి. ప్రజలందరూ శాకాహారులై తీరాలి. అందరికీ ఒకటే సత్యము. ఏ జీవిని చంపకూడదు, ఏ చేపని పట్టుకోకూడదు. ఇంకా హింసలో జీవిస్తే నువ్వేమీ పాఠాలు నేర్చుకోలేదన్నమాట. హింసలోంచి అహింసలోకి రావాలి. అది నేర్చుకున్నప్పుడు మళ్ళీ మన స్కూల్కి రావక్కర్లేదు. పాఠాలన్నీ నేర్చుకోవాలి మనం. అహింస అనే పాఠము, వినయం అనే పాఠము, ఒద్దిక అనే పాఠము, సమంగా ఉండడం అనే పాఠము. ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో నేర్చుకోవాలి, నేర్పించడం నేర్చుకోవాలి. రకరకాల పాఠాలు ఉన్నాయి. నిజమైన యోగులుగా, నిజమైన బుద్ధుళ్ళుగా సినిమా రంగంలో ఉండడం కోసమే మన రామలక్ష్మణ్ గారు పెట్టారు. సినిమా రంగంలో ఉండి తీరాలి, కానీ సినిమా రంగంలో బుద్ధుళ్ళుగా, యోగులుగా ఉండి తీరాలి. అది పాయింట్. ఎప్పటికప్పుడు మనల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏ పాఠం నేర్చుకుంటున్నాను ఇప్పుడు వర్తమానంలో అని చెప్పేసి. రోజు పొద్దున్నే వస్తున్నాం 5 గంటలకి. మనం వచ్చి ఏం చేస్తున్నాము? ఏ పాఠం నేర్చుకోవడం కోసం వచ్చాము? ధ్యానం అనే పాఠం నేర్చుకోవడం కోసం వచ్చాము. 3 గంటల సేపు ధ్యానం చేశాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ ధ్యానం గురించి మనం తెలుసుకుంటున్నాం. దాని మీద మనం శ్రద్ధ పెట్టాము. ఇప్పుడు ప్రస్తుతం ఆ పాఠం నేర్చుకుంటాం. చక్కగా వినడం అనే పాఠం నేర్చుకుంటున్నాం. ధ్యానం చేస్తున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా ధ్యానం చేసుకోవాలి.
వింటున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా వినాలి. మాట్లాడుతున్నప్పుడు మనసు అటు ఇటు పోకుండా నేను మాట్లాడాలి. నేను నా మాటల మీద శ్రద్ధ, మీరు ఈ మాటలు వినడం మీద శ్రద్ధ. ఇది మన వర్తమాన కర్తవ్యం, ఇప్పుడున్న కర్తవ్యం. ప్రతి క్షణంలో కర్తవ్యం ఉంటుంది. ప్రతి పరిస్థితిలోనూ మన కర్తవ్యం ఉంది. ఏమిటి కర్తవ్యం అంటే పాఠం నేర్చుకోవడము. బస్సులో వెళ్తుంటాము, మనం సీట్లో కూర్చున్నాము, ఒక ముసలావిడ వచ్చింది, ఆవిడకి సీట్ లేదు. అప్పుడు కర్తవ్యం ఏంటి చెప్పండి? మన సీటు వదిలిపెట్టేసి ఆ ముసలావిడికి సీట్ ఇవ్వడం, అది మన కర్తవ్యం. ఆ పాఠం నేర్చుకోవాలి మనం. పరోపకారం ఇదం శరీరం. ఈ శరీరం ఉన్నది పరోపకారం కోసము. నువ్వు బస్సులో కూర్చున్నావు, నీకు సీటు ఉంది, కానీ ఒక ముసలావిడ వచ్చింది, ఆవిడకి సీట్ లేదు, వెంటనే నువ్వు లేచి ఆ సీటు ఇవ్వాలి. నువ్వు ఇవ్వలేదనుకో, అలానే కూర్చున్నావు అనుకో, ఇంకో జన్మ నీకు తప్పదు. కావాలా ఇంకో జన్మ? ఆ చిన్న పని నువ్వు ఆ పాఠం నేర్చుకోకపోవడం వల్ల నువ్వు ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఆ ముసలావిడ వచ్చినప్పుడు వెంటనే నువ్వు లేచి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రామ్మా కూర్చో అని చెప్పేసి నువ్వు నుంచోవాలి. ఈ పాఠం నేర్చుకోవాలి మనం. పత్రికలకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే, ఆయన వాయిస్ వినిపిస్తేనే ఏదో తెలియని పులకరింత వస్తూ ఉంటుంది కదా మనకు. ఎంత సింపుల్గా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వారు. సో నిజంగా మనందరి అదృష్టం వారి సందేశాలను వినడం. దాని తర్వాత ఇందాక స్వామీజీ గారు చెప్పినట్టు ఒక గొప్ప వ్యక్తి మన ముందున్నారు అన్నట్టుగా చెప్పారు కదా. ఒక కమ్యూనిస్ట్ దగ్గర నుంచి ఒక యోగ సాధకుడి దాకా, ఎవరయ్యా ఈ పత్రిజీ, ఆయన అంతు తేలుద్దాం అన్న దగ్గర నుంచి ఆయన మాటే నాకు మంత్రం అన్న దగ్గర వరకు ఎంత గొప్పగా వారి జర్నీ సాగిందో మరందరికీ తెలుసు. ఏమిటో ఈ ధ్యానం ఏమిటో. మరి ఒక కమ్యూనిస్ట్ అంటే ధ్యానాన్ని అంత సింపుల్గా ఒప్పుకుంటారా అండి? మనంత సింపుల్గా తేల్చి చూద్దాం ఈ ధ్యానం అంత సంగతి దగ్గర నుంచి కొన్ని వేలాది మందికి ధ్యానం నేర్పించేంత వరకు. మనందరికీ సుపరిచితులైన మానస సరోవరం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ పేరుకి తగ్గట్టుగానే. సో ఆ మానస సరోవరం నిర్మించిన రామిరెడ్డి గారిని, కళ్ళం రామిరెడ్డిని గారి గట్టిగా చప్పట్లతో ఒకసారి మనం వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే వారి ఏవి ప్లీజ్, ఒక ఏవి చూద్దాం. రామిరెడ్డి ఒకప్పుడు నాస్తికుడిగా ఉండి ఆధ్యాత్మికతను, పత్రిజీని ద్వేషించిన రామిరెడ్డి గారు తన భార్య బలవంతం మీద ధ్యాన ప్రపంచంలోకి వచ్చారు. మొదట్లో పత్రిజీ సూచించిన ఏ సిద్ధాంతాలనైతే వ్యతిరేకించారో వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకుని ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం విశ్వశక్తి ప్రదాయిని, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేసి పత్రిజీతో జీవితాన్ని కొనసాగించి జన్మను చరితార్థం చేసుకున్న గొప్ప ధ్యానాభిమాని రామిరెడ్డి గారు. ఎన్ని దానాలున్నా జ్ఞానదానం కన్నా మించింది మరోటి లేదని తెలుసుకుని ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో కృష్ణానది ఒడ్డున సకల సౌకర్యాలతో మానస సరోవరం ధ్యాన ఆశ్రమాన్ని నిర్మించి ధ్యాన శిక్షణ తరగతులు, సత్సంగాలు, ఫుల్ డే వర్క్షాప్స్ నిర్వహిస్తున్నారు. వీటితో పాటు మినీ బృందావనం, కృష్ణా పుష్కర ధ్యాన మహోత్సవాలు, 25,000 మంది ధ్యానులతో 12 రోజుల పాటు అత్యద్భుతంగా నిర్వహించారు. ప్రస్తుతం మానస సరోవరం రామిరెడ్డిగా పిలువబడుతూ పత్రిజీ సూచనల మేరకు అమెరికా, దుబాయ్, షార్జా, అబుదాబి, సింగపూర్, మలేషియాలలో కూడా ధ్యాన ప్రచారం చేశారు. అలాగే పత్రిజీ ఇచ్చిన ప్రోత్సాహంతో అనుభవమే జ్ఞానం, మానస సరోవరం అనే గ్రంథాలను స్వయంగా రాసి వాటిని తమిళం, హిందీ, కన్నడ తదితర భాషలలోకి కూడా అనువదించారు. ఇవే కాకుండా 65 సంవత్సరాల వయస్సులో మొక్కవోని పట్టుదలతో అనేక ఈత పోటీలలో పాల్గొని విజయాలు, పురస్కారాలను సాధించి ధ్యానం ఎలాంటి మనిషినైనా శక్తివంతుడిగా చేస్తుందని స్వయంగా తెలుసుకుని
ఎనలేని కృషి చేస్తున్న శ్రీ రామిరెడ్డి గారి సేవలు అనన్యం, అనన్య సామాన్యం. శ్రీ రామిరెడ్డి గారికి పిఎస్ఎస్ఎం మూమెంట్, ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్, పిఎంసి తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం. సో ఒక్కసారి వారిని గట్టిగా చప్పట్లు కొడదామండి. అలాగే ఇందాక మనకు పత్రి గారు ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, నేను ఎంత బాగా మాట్లాడుతున్నప్పుడు నా మాట మీద ఎంత ధ్యాస ఉంటుందో వినేటప్పుడు వినేవారి మీద కూడా అంతే ధ్యాస ఉండాలి అని చెప్పి. సో వేదిక మీద వచ్చిన వారికి మనం ఇచ్చే గౌరవం ఏమిటి అంటే శ్రద్ధగా వినడం. వారు ఎంత ఓపికతో చెప్తారో తీసుకోవడానికి మనం అంత కుతూహలంగా ఉండడం. సో మీ అందరూ కూడా డిసిప్లైన్తో ఫోన్లు పట్టుకోకుండా అటు ఇటు తిరగకుండా హ్యాపీగా వింటారని కోరుకుంటూ, సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. సో వారికి ఒకసారి గట్టిగా చెప్పట్లేదో. ముందుగా 108 పిరమిడ్స్ ధ్యాన సదన్ 4వ వార్షికోత్సవానికి ఎంతో అద్భుతమైనటువంటి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శరత్ గారికి, అలాగే రాఘవ గారికి, తదితర మిత్ర బృందాలకి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ, సీనియర్ పిరమిడ్ మాస్టర్లకు, ఇచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వికసించే పుష్పం నేర్పింది తనలాగా అందంగా ఉండమని, రాలిపోయే ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని, ప్రవహించే వాగు నేర్పింది ఎన్ని అవరోధాలైనా వెనుదిరగవద్దని, అలాగే మెరిసే మెరుపు నేర్పింది తనలాగా ఒక్క క్షణమైనా ఉండమని. మరి నా జ్ఞాన గురువు అయినటువంటి పత్రిజీ నాకు చెప్పింది ధ్యానం చెయ్యి, ధ్యాన ప్రచారం చేయమని. మరి అందుకు అనుగుణంగానే ఈరోజు పిలిచిన వెంటనే ఎంతో ఆనందంతో పరుగులు పెట్టి మీ అందరి ముందు ఇచ్చినటువంటి ఒక తిక్క రామిరెడ్డి అంటే నేనేనండి. ఇది నా స్వపరిచయం. యాక్చువల్గా 1 గంటకే భోజనాలు అన్నారు, పట్టుమని 10 నిమిషాలు కూడా లేదు. మరి ఏం చెప్పాలో అనేది, అంటే నేను ఏదో చెప్పాలనే ఆతృతో చాలా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇచ్చాను. కానీ ఇక్కడ సమయం అనుకూలించలేదు కాబట్టి క్లుప్తంగా నన్ను పరిచయం చేసుకుంటాను. నా ఇంటి పేరు కళ్ళం, నా ఒంటి పేరు రామిరెడ్డి. మా స్వగ్రామం గుంటూరు జిల్లా నూతక్కి, ప్రస్తుత నివాసం తాడేపల్లి. ఒకనాడు పరమ నాస్తికుణ్ణి, ఈనాడు పరమానంద భరితుణ్ణి. ఒకనాడు ఆ పత్రిజీకి బాగా వ్యతిరేకిని, ఈనాడు ఆ బ్రహ్మర్షికి ఆత్మీయ అంతరాత్మను. ఒకనాడు మా నివాసం ఒక పూరులి నిలయం, ఈనాడు మా ఆవాసం ఒక ధ్యాన నిలయం. ప్రశాంతమైన ప్రకృతి వాతావరణములో కృష్ణానది తీరం, 5 కోట్ల ఆంధ్రుల నడిబొడ్డున ఒక ధ్యాన కేంద్రం. ఈనాడు మా అందరికీ స్వర్గసీమ, నేటి మానస సరోవరం. చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా, హేతువాదిగా, గురువుల్ని విశ్వసించని, స్వామీజీలను నమ్మని, ఆధ్యాత్మికత అనే పదానికే బాగా వ్యతిరేకించిన నేను ధ్యానాన్ని చాలా అవహేళన చేసి అపహాస్యం చేసినటువంటి నేను 15 సంవత్సరాల క్రితం నా భార్య యొక్క బలవంతం మీద ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోకి బలవంతంగా లాక్కు రాబడ్డా, నెట్టబడ్డా.
మరి అలా వచ్చిన నేను ఈ 15 సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, మరి ఎన్నో ఆనందాలు కూడా పొందటం జరిగింది. అందుకు అనుగుణంగా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతి. ఈ 3 కూడా ఒక జ్ఞాన మార్గంలో సత్యాన్ని నమ్మి 32 సంవత్సరాల పాటు ఒక ఎల్ఐసి ఏజెంట్గా వృత్తిలో కొనసాగుతూ సంవత్సరానికి 10 లక్షల రూపాయలు వచ్చే ఇన్సూరెన్స్ కమిషన్ కూడా తృణప్రాయంగా వదిలేసి కృష్ణానది తీరములో ఒక 5 కోట్ల విలువైనటువంటి ఒక ఎకరం స్థలంలో ఒక 4 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక ధ్యానాశ్రమాన్ని నిర్మించి అప్పటి నుంచి ఎన్నో జ్ఞాన సత్సంగాలు నిర్వహించుకుంటూ కృష్ణా పుష్కరాల ధ్యాన మహోత్సవాల పేరిట 30,000 మందితో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మరి విజయవాడ, అమరావతి ఏర్పడినప్పుడు మొట్టమొదటిసారిగా పితామహ పత్రిజీని అంగరంగ వైభవంగా ఆయన యొక్క జన్మదిన వేడుకలను జరుపుకోవటం, అలాగే స్వర్ణమాల పత్రిమేడు యొక్క జన్మదిన వేడుకలను కూడా జరుపుకోవటం, స్వర్ణమాల పత్రిజీ యొక్క దంపతుల వివాహ వేడుక మహోత్సవాలను కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ గత 5 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే అనే పేరిట ప్రతి ఆదివారం కూడా 1 డే క్లాసులు నిర్వహించుకుంటూ మరి ఈనాడు 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దక్షిణాది రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశానికి ఒక యాత్రా స్థలంగా మారినటువంటి నేటి మానస సరోవర ధ్యానాశ్రమం ఇదేనండి. మరి పత్రిజీ మనకు 3 ఆశయాలు ఇచ్చిపోయాడు. ఏమిటండి అవి? శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్. ఈ 3 ప్రిన్సిపల్స్ తోటి మీరందరూ కూడా ఈ జగత్ మొత్తాన్ని కూడా మార్చాలని చెప్పి ఇచ్చిపోయాడు. ఏమిటి దీంట్లో ఉన్నటువంటి మర్మం ఏమిటో కొద్ది మాటలు తెలుసుకుందాం. ముఖ్యంగా శాకాహార జగత్. ఈ లోకంలో ఎవరైనా సరే దుఃఖంతో, బాధతో, కష్టంతో, నష్టంతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండరు. ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఇలాంటి కష్ట నష్టాలు గురవుతూ ఉంటారు. మరి దీనికి కారణం ఏమిటని అడిగితే రకరకాలటువంటి అభిప్రాయాలు తెలియజేస్తారు. అదిగో ఆ సుబ్బారావు వల్లే మా జీవితం నాశనం అయింది, ఆ వెంకట్రామ కొంప కూల్చాడంటూ ఇతరుల మీద నిందలు వేస్తూ ఉంటారు. కానీ నిశ్చితంగా పరిశీలిస్తే, సత్యవంతంగా ఆలోచించినప్పుడు ఒకే ఒక్కటండి, అది మనం తీసుకున్నటువంటి ఆహారం. ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి ఆలోచనలు వస్తాయి, ఎలాంటి ఆలోచనలు వస్తేనే అలాంటి కర్మలు చేస్తుంటాం, ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది. సో ఆహారాన్ని బట్టి ఆలోచనలు, ఆలోచనలు బట్టి కర్మలు, కర్మలు బట్టి జీవితం. ఇదే కర్మ జన్మ జీవితం అనే దానికి మరి ఆ మహామేధావులు కూడా అనుభవపూర్వకంగా చెప్పినటువంటి సత్యం. కాబట్టి మనందరం కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కేవలం శాకాహారమే తీసుకోవాలి, మాంసాహారం వద్దని చెప్పి మరి ఈ ప్రపంచంలో అనేక ఆధ్యాత్మిక సంస్థలు ఎంతోమంది గురువులున్నా నిక్కచ్చిగా నిర్మమాటంగా చెప్పినటువంటి ఏకైక గురువు ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తావు ఎంతగానో వ్యధ, తెలుసుకోలే వాటి గాథ, ధ్యానం చేస్తే గ్రహిస్తావు వాటి బాధ. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క, శ్వాస మీద ధ్యాసయే మనకు లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. మాంసాహారం తింటే చిల్లుకుండా, శాకాహారం తింటే నిండుకుండా, ధ్యానం చేస్తే బంగారు కొండ.
నేను చెప్పను, మీరు చప్పట్లు కొడతలా. మా ఊరిలో బుర్రకథలు చెప్పేవాడు ఒకడు వచ్చేవాడు చిన్నతనంలో. వాడు కథ చెప్తుంటే పక్కన ఒక బోర ఊది, చెవులో బోర ఊదుతూ ఉండేవాడు. ఆ బోర ఊదినంతసేపు అనర్గళంగా మాట్లాడేవాడు కథని బాగా. ఎప్పుడైతే బోర ఆగిపోయిందో మాట పడిపోయేది. నాకు కూడా బోర చెప్పట్లేనండి. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. నీటిలోన పుట్టి నీటిలోన పెరిగి నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసే? గడ్డి గాదములు తిని బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు మనకేమి హాని చేసే? నీచమును మృంగి తెలవారుతుందని తెలుపుతూ కోతలేయుస్తున్న కోళ్ళు మన ధనమేమి కొల్లగొట్టే? అడవిలో పుట్టి అడవిలో పెరుగుతూ బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండా మేక జింక కుత్తుకులు కోసి మాంసము ఉండి తిని మనుషుడు మంచమెక్కుసుండినే మనుషునికేమిది మహరోగమాయనే. మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. ఇకనైనా జంతువది నిషేధించండి, మాంసాహారాన్ని మానండి. ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యమని తెలుసుకుందాం మిత్రులారా. మరి అందరం కూడా మరి ఆ మహానుభావుడి యొక్క ఆశయ సిద్ధిని నెరవేర్చాలా లేదా? అందుకే జై శాకాహార జగత్, జై శాకాహార జగత్. మరి ఆయన ఇంకొక జగత్తు చేయమన్నాడు. ఏమిటది? అదే పిరమిడ్ జగత్. ఏమిటి పిరమిడ్? పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు, ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలు కూడా అన్నాడు. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం. ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం. మానవ జీవితం కురుక్షేత్రం, ధ్యాన జీవితం ధర్మక్షేత్రం. ఈ సువిశాల ప్రపంచంలో సుందర నందన వనంగా పిరమిడ్ ధ్యానాలయాలు నిర్మించిన వారి జీవితమంతా ఆనంద మకరందమేనన్నాడు ఈ పత్రిజీ. ఏమిటి పిరమిడ్ ధ్యానం యొక్క గొప్పతనం? పిరమిడ్ అంటే ఏమిటి? పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు, పూజ చేసే దేవాలయం కాదు. ఇది ఒక విశ్వాలయం, ఇది ఒక శక్తాలయం. ఇది ఒక పవిత్ర హృదయ మందిరం, ధ్యాన మందిరం. ఈ పిరమిడ్ ద్వారాలు ఎల్లప్పుడూ తెరుచుకొని ఉంటాయి. ఇవి ఏ కొందరి కోసమో కాదు. ఇక్కడ కులాలకు కుర్చీలు లేవు, మతాలకు మన్నులు లేవు, జాతులకు జాగా లేదు, వేషభాషలకు ఇక్కడ వేతనాలు ఉండవు. ఇక్కడ చేసేది పొందేది ఒకే ఒక్కటే, అదే ధ్యానం 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 మాత్రమే. మరి ఏమి తెలుపుతుంది ధ్యానం? ఏమిటి ధ్యానం అంటే గొప్పతనం? శరీరం అనే హార్డ్వేర్కి మనసు అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. అందులోకి యాంటీవైరస్ లాంటిదే ధ్యానం అని చెప్పి ఒత్తిడితో చచ్చి బ్రతుకుతున్నటువంటి ఐటీ ఉద్యోగులకు లైఫ్ స్కిల్స్ చెబుతున్నారు. చూడండి నాయనలారా, ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ ప్రభుత్వం మీకు క్షమాభిక్ష పెడుతుంది. మీరు జైలు నుంచి విడుదలవుతారు. కానీ మీ మనస్సు నుంచి మీరు విడుదల ఎప్పుడు తెలుసా? అది ఒక్క ధ్యానం ద్వారానే సాధ్యమని చెప్పి అనేక మంది జైళ్ళలో ఖైదీలకి బోధిస్తున్నారు గురూజీలు. చూడమ్మా, ఆపరేషన్కి ఇంకా 15 రోజులు సమయం ఉంది. అప్పటి వరకు మందులు వాడుతూ క్రమం తప్పకుండా ధ్యానం చేయి అంటూ చావుకు బారిన దూరంలో ఉన్నటువంటి రోగులకు చెప్తున్నారు వైద్యులు. నాయనలారా, మీరు చనిపోయి ఏ లోకాలకు వెళ్ళాలో, ఎక్కడెక్కడ తిరగాలో, మీరు బ్రతుకుండగానే అన్ని లోకాలు తిరగటానికి ఒక్క ధ్యానమే శరణ్యం అని చెప్పి మరి అనేక రకాల ప్రాంతాల్లో స్వామీజీలు గురుజులు బోధిస్తున్నారు. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా బోధిస్తున్నటువంటి ధ్యానం ఈనాటిదా? ఇప్పుడు కొత్తగా కనిపెట్టబడిందా? కాదే. 2500 సంవత్సరాలకు పూర్వం
గౌతమ బుద్ధుడు మనిషి ఎందుకు దుఃఖంలో పడుతున్నాడని చెప్పి రాజ్యాన్ని, కుటుంబాన్ని, భార్య బిడ్డలు కొడదలి కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసి తెలుసుకున్నటువంటిదే ఈ ధ్యానం. అలాగే మరి ఆ గౌతముడిని బుద్ధుని చేసింది కూడా ధ్యానమే. వర్ధమాన మహావీరుణ్ణి బుద్ధిగా, జ్ఞానిగా చేసింది కూడా ధ్యానమే. కానీ ఆ ధ్యానం ఆనాడు ఈనాడు ఎప్పుడు మారలా. మనిషే మారాడు, మనిషి యొక్క ఆలోచనలు మారాయి, మనిషి యొక్క రుగ్మతలు మారాయి. నేనే ఒక గొప్ప అనుకున్నటువంటి ఒక అహంభావంతో ఉన్నటువంటి నేటి మానవుడు తన స్వయం కృపరాతంతో డీలా పడిపోయినప్పుడు అప్పుడు ధ్యాన మార్గం పడుతున్నాడు. కాబట్టి ఈ ధ్యానం అనేది ఈనాటి ప్రవేశపెట్టింది కాదు. ఇంకా ఏం తెలుపుతుంది ధ్యానం అంటే? కలిగిస్తుంది అధ్యయన జ్ఞానాన్ని, తెలుపుతుంది ధ్యానం ఆత్మ జ్ఞానాన్ని. అధ్యయనం అంటే చదువుకుంటే వస్తుంది, విజ్ఞానం వస్తుంది. కానీ ధ్యానం చేస్తే ఆత్మ జ్ఞానం వస్తుంది. విజ్ఞానం వస్తే ప్రపంచంలో సమస్తం తెలుసుకుంటాం. ఎన్ని తెలుసుకున్నా అసలు మన గురించి మనకు తెలియకపోతే ఎన్ని తెలిసినా నిష్ప్రయోజనమే. కాబట్టి మన గురించి మనకు తెలియాలంటే ఒకే ఒక్క మార్గం, అదే ధ్యానమే. ఇంకా ఏం తెలుపుతుంది ధ్యానం? మన ప్రవృత్తులంటిని ప్రశాంతపరిచి మనసును అంతర్యామిక నడిపిస్తుంది ధ్యానం. మన జీవనయానంలోని ఒడిదుడుకులను అధిగమించి దైవయానం చేయిస్తుంది ధ్యానం. కావాలి మనిషికి గాలి, నీరు, ఆహారం, కావాలి మనసుకు తెలివి, జ్ఞానం, ధ్యానం. మనిషి బ్రతకాలంటే ఏం బ్రతకాలి? గాలి ఉండాలి, నీరు ఉండాలి, ఆహారం ఉంటే చాలు. కానీ మనసుకు కావాలి తెలివి, జ్ఞానం, ధ్యానం. వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి, ఇది జీవిత ధర్మం. చీకటి పోవాలంటే ఏం చేయాలి? వెలుగునిస్తే క్షణాల్లో మాయమైపోతుంది. అట్లాగే ధ్యానం చేస్తే అద్భుతంగా జ్ఞానం వస్తుంది. చెట్టుని వదిలి కొమ్మ ఉండలేదు, నీటిని వదిలి చేప ఉండలేదు. మరి ధ్యానాన్ని వదిలి జ్ఞానం కూడా ఉండలేదు. అవునే కదా? ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. ధ్యానం చేయటానికి ఉండదు వీలు. ఎవరిని అడిగిన ఏం చెబుతారు? ధ్యానం మంచిదే కానీ మాకు వీలు కావట్లేదు సార్, ధ్యాన సమయం లేదు సార్. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ధ్యానాన్ని గురించి అద్భుతంగా చెప్పారు. మరి కానీ నాకు సాధ్యం కావట్లేదు అంటున్నారు. అవునా? అందరి పరిస్థితి అదే. ధ్యానానికి ఉండదు వీలు. ధ్యానం చేస్తే వంగుతుంది అందరి కీళ్ళు. ధ్యానం చేయటానికి సహకరించదు తోలు. ధ్యానం చేస్తే జరుగుతుంది ఎంతో మేలు. అందుకే పలకాలి ధ్యానానికి జేజేలు. ధ్యానానికి ఉండదు ఫీజు. ఏమంటే ధ్యానం చెప్పేవాళ్ళు కానీ ఫీజు ఇస్తున్నారా? ధ్యానానికి ఉండదు ఫీజు. ధ్యానం చేస్తే పోతుంది మనందరిలోని బూజు. ఇక దేనిపై ఉండదు మోజు, ఆనందంగా ఉంటారు ప్రతిరోజు. ధ్యానమే మన కండ, పడదు మనపై సమస్యల బండ. ధ్యానం చేస్తే మనసు ఖాళీ కుండ, జీవితం నిండు కుండ, సమాజంలో మన బంగారు కొండ. ఈ సృష్టిలో మనం అణువంతా, ధ్యానము చేసే సమయము కొంత, పొందుతాం ఆనందం కొండంతా, పంచుతాం ప్రేమను విశ్వమంతా. ఏమి ఇట్లా పాపం నీరసం వచ్చేసిందట. ధ్యానశక్తి ఒక వరద, పోగొడుతుంది మనలోని బురద. ఇకపై ఉండదు సమస్యల దురద, అప్పుడే జీవితానికి ఆనందాల సరదా. అన్ని విద్యల కల్లా ఆధ్యాత్మికత గొప్ప, లేదేది ఇలలో ఆత్మ విద్య కన్నా గొప్ప, ఉండదు ఈ లోకంలో ధ్యానం కన్నా గొప్ప. ఇంతకన్నా గొప్ప ఇంకేమున్నదండి? క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి దగ్గరికి అగ్గిపుల్ల గీసి ఎలుగుంటే ఎలుగుద్దండి?
వెలిగిన క్షణమునది చిచ్చుబుడ్డికి పాపం ఒత్తి వెలిగిచ్చేసి నేను చెప్పిందా కాగమ్మ అంటే ఆగుద్దా? క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి, వెలిగిన క్షణమును చిచ్చుబుడ్డి, సాధిస్తే చివరి వరకు ఉంటుంది ధ్యానబుద్ధి. ఎప్పటిదాకా ఉంటుంది? ఏదో కొద్ది కాలం ధ్యానం చేసినా ఆ ధ్యానబుద్ధి అనేది ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం మనం 5వ క్లాస్ చదువుకున్న విద్య ఎక్కడికి పోవట్లేదు కదా. అట్లాగే ధ్యానం యొక్క శక్తి ఎక్కడెక్కడ పోదు. అలలకు అదుపు లేదు. అల దగ్గర పోయి ఆగు అంటే ఆగుతాయా? కళలకు రూపు లేదు. కలగనిటప్పుడు నాకు ఇలాంటి కళ రావాలని కోరుకొని పడుకోండి వస్తుందా? శిలలకు చూపు లేదు. అందమైనటువంటి ఒక శిల్పి ఆ శిల్పాన్ని చక్కటి అందంగా తయారు చేయడం దానికి చూపిస్తాడండి. ఆత్మకు చావు లేదు, మనసుకు భాష లేదు. ఉన్నాయా? అలలకు అదుపు లేదు, కలలకు రూపు లేదు, మనసుకు భాష లేదు, ఆత్మకు చూవు లేదు, శిలలకు చూపు లేదు, ఆత్మకు చావు లేదు, ధ్యానానికి అలుపు లేదు. ధ్యానానికి అలసిపోతామండి? ఏ పని చేసినా అలసిపోతారు, కానీ ఎన్ని గంటలు ధ్యానం చేసినా ఏనాడు అలుపు సలుపు అనేది ఉండదే. అలాగే పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం, ధ్యానమే జీవితానికి అందం, పిరమిడ్ ధ్యానమే విశ్వానికి అందం. ఎన్నో ధ్యానాలు ఉన్నాయి ఈ లోకంలో. పిరమిడ్ ధ్యానం ఎంత అద్భుతమైందో మీ అందరికీ తెలిసిందే. అలల ప్రయాణం తీరం వరకు. అలలు అక్కడే ప్రయాణం చేస్తాయి, తీరం తర్వాత ఇంకేమైనా వస్తాయా? కలల ప్రయాణం మెలుకు వరకు. ఒక అందమైన కళ కొంటున్నప్పుడు మెలుకు వస్తే అయ్యో మళ్ళీ ఇలాంటి కళ మళ్ళీ రారా అంటే వస్తుందా? ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకు. ప్రేమలు ఎప్పుడు దాకండి? పెళ్ళికి ముందే ప్రేమలు చెప్పుకుంటారు. పెళ్ళికి ముందు ఆహా గత 7 జన్మలు నువ్వు నేనే, రాబోయే 7 జన్మలు కూడా మన ఇద్దరమే, ఇంకెవరికి ఛాన్స్ లేదు. పెళ్ళయి సంవత్సరం తర్వాత ఉంటుంది అసలు రంగు. నిన్ను కట్టుకో నా జీవితం అధోగతి అయిందిరా బాబు. మా ఎదురుంటా అండి ఎన్నిసార్లు అడిగారు అని కట్టుకుంటే నా జీవితం భోగం వైభోగం ఉంటుంటారు. అవునా? అలలకు అదుపు లేదు, కలలకు రూపు లేదు. అలల ప్రయాణం తీరం వరకు, కలల ప్రయాణం మెలుకు వరకు, ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు, ధ్యాన ప్రయాణం జీవితాంతం వరకు. మొన్నేదో జనవరి 1వ తారీఖు నాడి ధ్యాన సదస్సులో మమ్మల్ని అందరం ధ్యానం చేయించాడు. ఇంకా చాలంటే సరిపోయిద్దా? చెయ్యాలి కదా, ఎప్పుడు చెయ్యి ఉండాలి. అవునా? అందుకే ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సంకల్ప శక్తిదని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని సూక్ష్మీకరించి కేవలం 4 మాటల్లో ఈ ప్రపంచానికి పంచినటువంటి ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సార్ మరి ఇప్పటి వరకు కూడా ధ్యానాన్ని గురించి ఎంతో మైమరిచి మీ అందరికీ ఎంతో ఊహలతో తెలిపినట్టుగా ఎన్నో చెప్పడం జరిగింది. కానీ ఇవే ఇప్పుడు నేను చెప్పిన 4 మాటలు 15 సంవత్సరాలకు పూర్వం ఒక పాంప్లెట్లో చదివిన తర్వాత ఎక్కడ లేని కోపం, కసి, ఆవేశంతో పేపర్ నలిపి ఉండదు చెత్తబొట్లోకి పారేసినటువంటి పరిస్థితి. ధ్యానం చేస్తే ఆరోగ్యం. ఏం చేయాలి? ధ్యానం కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసి కూర్చుంటే ఆరోగ్యాలు కనుక నిజమైతే ఇన్ని కోట్ల మంది రోగులు ఎందుకు, ఈ హాస్పిటల్స్ ఎందుకు, మందులు ఎందుకు? ధ్యానం సకల భోగం. భోగం అంటే ఆనందం. కళ్ళు మూసి కూర్చుంటే ఆనందాలా? కళ్ళు తెరిసి ఉన్న సుందరమైన దృశ్యాలు చూస్తే ఆనందం, కానీ కళ్ళు మూసుకుంటే ఆనందాలు ఏంటి? ఇంకా అజ్ఞానం, అమాయకత్వం మాట ఏంటంటే ధ్యానం సంకల్ప శక్తిదాయని. అంటే కూర్చొని కళ్ళు మూసుకొని సంకల్పాలు పెడితే ఏదైనా నెరవేరుతుంది. ఇదే నిజమైతే అందరూ కూడా కళ్ళు మూసుకొని నేను అదానీ కావాలి, అంబానీ కావాలని, బిర్లా కావాలని, టాటా కావాలని అందరూ సంకల్పాలు పెడతారు. నెరవేరుతాయా? ఇంత పిచ్చి రాతలు రాసి ప్రజలను మభ్యపెట్టినటువంటి గురువులు ఈ స్వామీజీలు మాత్రం నమ్మకూడదని చెప్పి అంత వ్యతిరేక భావంతో నేను మరి నా జీవితంలో అనుభవపూర్వకంగా ప్రతిదీ అక్షర సత్యం తెలుసుకున్నటువంటి జరిగింది. అదో సినిమాలో
ఒక డైలాగ్ కూడా ఉంది, నాకు తిక్కు ఉంది అయినా దానికి లెక్క ఉంది అన్నట్టు. నాకు కూడా తిక్కు ఏంటంటే, ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మని పరిస్థితుల్లో ప్రతిదీ నా అనుభవంలోకి వచ్చిన సత్యం అనుకున్నటువంటి విశ్వాసంతో ఉండేవాడిని. మరి ఆ సృష్టికర్త, ఆ భగవంతుడు, ఆ ప్రకృతి మాత ఎవరో నాకు తెలియదు, కానీ నేను కోరుకోకుండా నాకు ఎన్నో అద్భుతమైన వరాలు ఇచ్చింది. అన్నిటికన్నా మర్చిపోలేని మధురమైన వరం ఏంటంటే, నా భార్యకి మోకాళ్ళ నొప్పులు ప్రసాదించడమే ఒక పెద్ద వరం. ఆ వరం లేనిదే ఈరోజు నేను ముందుకు రాలేను. ఆవిడకి 3 ఆపరేషన్లు చేసి ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎవరో మా ఇంటి పక్కన ఒక ఆవిడ వచ్చి మా ఆవిడ చెవిలో కూత కూసిపోవటం, వదిన మందులు డాక్టర్లు పనిచేయరు, నువ్వు పిరమిడ్ ధ్యానం చేయి అన్ని రగ్గద్దు అని చెప్పి ఆవిడకి మైకం ఎక్కించటం, ఆవిడేమో నన్ను పట్టుకొని పీడించటం, నువ్వు ధ్యానం తీసుకెళ్తావా లేదా, నేను మాత్రం మింగలు హాస్పిటల్కి రానికి మొండికేస్తే తప్పని పరిస్థితుల్లో ధ్యానం క్లాసుకి తీసుకెళ్ళిన తర్వాత మొదట 3 రోజుల పాటు నా వల్ల కాల, నేను అసలు కళ్ళే మూసుకోలేదు. తర్వాత 3 ఫ్లోర్ల పైన కూర్చోబెడితే ఇక తప్పని పరిస్థితుల్లో గచ్చితం లేక ఒకరోజు నేను కూడా కళ్ళు మూసుకోవటం. అప్పుడు ఎప్పుడూ పొందనటువంటి ఒక వినూత్నమైనటువంటి అనుభూతిని కూడా పొందడం తర్వాత నాలో ఒక ఆలోచన క్రియేట్ అవ్వటం, సంథింగ్ ఏదో ఉంది దీంట్లో తెలుసుకుందామనే ఉద్దేశంతో 2009 సంవత్సరం మే నెలలో జరుగుతున్నటువంటి మరి బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు బెంగళూరు జరుగుతున్నాయి. అంటే అక్కడికి నేను మా స్నేహితులతో పాటు వెళ్ళిన తర్వాత మొదట 2 రోజుల పాటు 5,000 మంది 5 గంటల సేపు ఆ పిరమిడ్లు కూర్చొని ధ్యానం చేస్తుంటే అది చూసిన తర్వాత నాలో ఒక ఆశ్చర్యం, ఒక నమ్మకం కూడా ఏదో తెలుసుకుందామనే ఉద్దేశంతో 3వ రోజు నేను కూడా అందులోకి వెళ్ళి ధ్యానం చేసిన తర్వాత మొదట 2-3 గంటలు నాకు ధ్యానం కుదరకపోయినా మొండికేసి అలాగే కూర్చున్న తర్వాత చివరి లాస్ట్ 1 అవర్లో మనసు శూన్యమైపోయి నిశ్చలమైపోయిన తర్వాత అప్పుడు మొదలైందండి ఆనంద హేళ. ఆనందం మాటలతో వర్ణించలేనటువంటి ఆనందం. నాభి దగ్గర నుంచి లాభాలాగా పాల పొంగులాగా పైకి ఎదజల్లుతూ ఇంకా ఆపుకోలేని పరిస్థితుల్లో నాలో నుండి పెద్దగా అర్ధగంట సేపు ఆ ఆనంద డోలికలు మునిగిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాను, ధ్యానం సకల భోగకారిణి అన్న ఆ పాంప్లెట్లోని మొదటి పదానికి అర్థం ఇదే కదా అని సత్యం తెలుసుకున్నాం. అయితే ఒక సత్యం నేను తెలుసుకున్న తర్వాత నాలో మరింత ఆసక్తి పెరిగిన తర్వాత నా భార్యకి కూడా నువ్వు కూడా ఒక ప్రయోగం చేద్దాం, సిన్సియర్గా నువ్వు కూడా ధ్యానం ఏం జరుగుతుందో చూద్దామని చెప్పినప్పుడు ఆవిడ కూడా విశ్వాసంతో ధ్యానం చేయటం మొదలుపెట్టింది. 3 మాసాల్లో వినూత్నమైనటువంటి ఊహకందనటువంటి అద్భుత ఫలితాలు సాధించిన తర్వాత మరి 2009 సంవత్సరం డిసెంబర్ 26-31 వరకు ధ్యాన మహాయజ్ఞాలు బెంగళూరు జరుగుతున్నాయి. అంటే మా స్నేహితులతో పాటు నేను కూడా నా భార్యను తీసుకొని వెళ్ళటం. 3 రోజుల తర్వాత మా మిత్రులతో పాటు బేలూరు, హళిబేడు, శ్రావణపల్లి టెంపుల్ తిరిగి వద్దామని చెప్పానంటే మరి దానికి అనుసరించి తిరుగుతూ లాస్ట్ 5 గంటలు సాయంత్రం 5 గంటలకి శ్రావణపల్లి టెంపుల్కి వచ్చిన తర్వాత అక్కడ సెక్యూరిటీ గార్డ్ అన్నాడు, త్వరగా వెళితే లేకపోతే తలుపులు మూసేస్తారు సార్, అర్ధగంటే టైం ఉందన్నాడు. అప్పుడు నా భార్య నువ్వు ఎక్కలే కాబట్టి ఇక్కడే వదిలేసి ఊరుకో, మేమందరం వెళ్ళొస్తామని చెప్పి ఆవిడ్ని వదిలేసి మేమందరం పైకి వెళ్ళటం. మరి ఎలా వచ్చిందో ఏమొచ్చిందో ఎలా లాక్కుంటూ వచ్చిందో 15 నిమిషాలు చుట్టూ పరిసర ప్రాంతాలు తిరిగి వచ్చినాక ఈవిడ శాంతం పైకి వచ్చి 2 చేతులు ఎత్తి దండం పెడుతుంది ఆ స్వామీజీకి. ఆశ్చర్యం, ఆనందం, నమ్మలే నిజం, ఇది కళా నిజమా, ఈ ఆవిడ మా ఆవిడేనా అనేటువంటి అనుమానంతో వచ్చి అసలు ఎలా వచ్చావు ఏంటంటే ఇవన్నీ నాకు తెలియదండి, నేను రావాలనుకున్న వచ్చాను అంది. అప్పుడు అనిపించింది, అవురా 6 సంవత్సరాల నుంచి కనీసం ఒక్క మెట్టు కూడా ఎక్కి దిగలేని స్థితిలో ఉన్న మా భార్య 6 మాసాలు ధ్యానం చేసిన తర్వాత 620 మెట్లు కొండ అవలీలగా కలిగిందంటే ప్రపంచంలో ఎంతకన్నా శక్తి ఉందా? ఇది ప్రచండ శక్తి, ప్రపంచ శక్తి, ధ్యాన శక్తి అని ఆశ్చర్య ఆనందాలకు లోనైన తర్వాత ఎక్కడయ్యి ఈ చప్పట్లు, కనీసం అయ్యన్న కొట్టించారు, మీరు కొట్టలేకపోయినా. ఇంకా వచ్చిన తర్వాత అప్పుడు ఇక ఆ పాంప్లెట్లో ఉన్నటువంటి మరి మొట్టమొదటిగా ధ్యానం ఏంటో, ధ్యానం చేస్తే భోగం అన్నాడు. భోగం కాదు, ఆనందం కాదు, పరమానందమా బ్రహ్మానందం అనే సత్యాన్ని ఆ పిరమిడ్లో కూర్చుని పిరమిడ్ శక్తి ద్వారా తెలుసుకోవడం జరిగింది.
అలాగే 6 మాసాలు ధ్యానం చేసిన తర్వాత మరి 620 మెట్లు కొండెక్కినప్పుడు ధ్యానం సర్వరోగ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పదవి ఉంది. ఏమిటది? ధ్యానం సంకల్ప శక్తి అదని. దీన్ని బాగా వ్యతిరేకించినాడు నేను. అలాంటిది దీని మీద కూడా ప్రాక్టికల్గా తెలుసుకోవాలని తెలుస్తుందో చెప్పాను కదా. ఇక నాకు ఒక నిర్ణయం తీసుకోవాలంటే దాన్ని పట్టేదాకా వదిలిపెట్టను. ఒకసారి పత్రిజీతో పాటు హిమాలయాలకు వెళ్ళినప్పుడు హిమాలయాల్లో పత్రిజీ అన్నాడు, ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉంటాయి, మనిషికి సాధ్యం కానిది లేదు, అసాధ్యం అంటూ లేదు, ఏదైనా సాధించవచ్చు ధ్యానం ద్వారా అని చెప్పినప్పుడు నిజంగా ఆయన మాటలు ఎంతవరకు విశ్వాసం నిజమో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికి నా వయసు 59 సంవత్సరాల వయసు అండి. అప్పటి వరకు కూడా నీళ్ళంటే భయం, అసలు నాకు ఏమాత్రం ఈత రాదు. రఘురెడ్డి అని ఒక మిత్రుడు మా దగ్గరకు వచ్చినప్పుడు, మేము రోజు కృష్ణానదికి స్విమ్మింగ్కి వెళ్తాం, నువ్వు కూడా వస్తావా అన్నాడు. అయ్యో బాబు, నాకు నీళ్ళంటే భయం, నాకు రానివ్వండి అన్న. మరుసటి రోజు ఆయన కారు వేసుకుని మా ఇంటికి వచ్చి ఊరికి సరదాగా వెళ్దాం రానిచ్చే బలవంతంగా తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే పిల్లలు పెద్దలు మొత్తం ఎగిరెగిరి అందులో దూకుతుంటే నాకు కొంచెం ఆశ్చర్యం ఆనందం రెండు కలిసినాయి. అవును, ఏంటి ఎన్ని అడుగులు అంటే 20 అడుగులు అన్నాడు. అరే 20 అడుగులు లోతుంటే మునిగిపోతారు కంటే ఈత వచ్చినాడు ఎవడు మునగడని చెప్పటం. ఈత ఎవడైనా నేర్చుకోవచ్చు అంటే ఎవడైనా నేర్చుకోవచ్చు, దీనికి ఏం పెద్ద అర్హతలు అవసరం లేదని చెప్పి ఒక మిత్రుడు చెబితే ఆతురు తాపుకోలేక పక్కనే పూలు ఉంటే బర్ర లోపలికి వెళ్ళాడు. దూకి లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు కదా, ఆడిస్తుంటే పైకి మాత్రం అట్లా గుట్టకలు మిగుతూ కిందకి వెళ్ళిపోతున్నా. అయిపోయింది, నా ప్రాణం పోయిందిరా అని చెప్పి గిలగిలతో కూడా బయటపడ్డాను. అబ్బాయిని అడిగి, ఏరా బాబు బక్కరాగా నేనే దొరికానా, నా ప్రాణి తీయడం సిద్ధమయ్యావు, కళ్ళు చేతులు ఆడించమన్నావు కాదంటే వాడేమన్నాడు తెలుసా, కళ్ళు చేతులు ఆడించాలి కానీ ప్రాక్టీస్ ఉండాలి కదా, సాధన చేయాలి కదా, లేకపోతే ఎలా వస్తుంది అన్నాడు. అప్పుడు పత్రిజీ చెప్పిన మాట ఏమైంది, సాధన చేస్తే సాధ్యం కానిది లేదు. మరి మహానుభావులు ఆయనగా చాలామంది చెప్పారు, సాధన చేయమరా అన్నాడు, సాధ్యం లేదని. ఒకరోజు గాంధీనగర్ సెంటర్ వెళ్తుంటే 6 సంవత్సరాల పాప తల్లిదండ్రులు నేర్పినటువంటి ఆ ప్రాక్టీస్ ప్రకారంగా సర్కస్ ఫీట్ చేస్తుంటే తాడు మీద నడుస్తుంటే అపంశుభం తెలియనటువంటి ఆ పాప మరి ఆ రకంగా తాడు మీద నడిస్తే కాస్త జ్ఞానం మనం ఎందుకు నేర్చుకోలేని పట్టుదలగా మరి ఒక 25,000 రూపాయల మెంబర్షిప్ కట్టి మా క్లబ్లో చేరి 6 మాసాలు తీవ్రంగా సాధన చేసిన తర్వాత ఒకసారి మా ఫ్రెండ్స్తో పాటు 1.5 కిలోమీటర్ ఐలాండ్ ఈదుకుంటూ వెళ్ళి ఒడ్డెక్కి వెనక్కి తిరిగి ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందడం జరిగింది ఆ రోజు. ఎస్, సాధన చేస్తే సాధించలేనిది లేదురా అని పత్రిజీ మాట యథార్థం ఇదే కదా అని చెప్పి పూర్తి పరిపూర్ణ విశ్వాసంతో ఉన్న తర్వాత మరి ధ్యానంలో సంకల్పాలు పెడితే నెరవేరుతాయి అంటున్నారు, ఇది కూడా ఎలా అని చెప్పి అనుకున్నప్పుడు ఓ రోజు ధ్యానం క్లాసులో ఒక సంకల్పం చెప్పడం జరిగింది. మరి ఆక్వా డెవిల్ స్విమ్మింగ్ క్లబ్ అంటారు, ఆ క్లబ్ తరపుని ప్రతి సంవత్సరం జనవరి 26 నుంచి 26 రిపబ్లిక్ డేకి 2 కిలోమీటర్ల దూరంలో నదిలో కృష్ణానదిలో కాంపిటీషన్ ఈత పోటీలు పెడతారు. 2015 సంవత్సరం అక్టోబర్ 24ని ఒక ధ్యానం క్లాసులో ఒక సంకల్పం చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ధ్యాన జీవితంలో అనేక ప్రయోగాల ద్వారా ఎన్నో సత్యాలు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు నాకు మిగిలిన మరొక సత్యం సంకల్పం. మీ అందరి ముందు సంకల్పం పెడుతున్నాను. ఏమిటంటే రాబోయే జనవరి 26 ఫిబ్రవరికి ఆ ఈత పోటీలో పార్టిసిపేట్ చేసి అందులో ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారి చేత సన్మానం పొందాలి, ఇదే నా సంకల్పం చెప్పగానే అందరూ అక్కడ చప్పట్లు కొట్టారు. మరి మీరు కూడా ఏమైనా కొడితే అనుకున్నట్టుగానే 2016 సంవత్సరం జనవరి 26ని 250 మంది పాల్గొన్నటువంటి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అనుకున్నట్టుగానే ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారు సన్మానం పొంది ధ్యానం సంకల్ప శక్తిదైన సత్యాన్ని ప్రాక్టికల్గా నిరూపణ చేసుకోవడం కూడా జరిగింది. మళ్ళీ పత్రిక ఏమన్నాడంటే ధ్యానం ద్వారా సర్వశక్తులు వస్తాయి, ధ్యానం అంటూ చేసుకుంటూ వచ్చావంటే ఇక నీకు సర్వశక్తులు సమస్త శక్తులు నీలో ఉంటాయని చెప్పానంటే సరే ఇది కూడా ఎంతవరకు నిజమో అని చెప్పనుకున్న ఉద్దేశంతో 2018 సంవత్సరం సెప్టెంబర్ 24ని విశాఖపట్నంలో స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంటే మరి అందులో నేను మా ఫ్రెండ్స్తో పాటు ఏ సంకల్పాలు వికల్పాలు ప్రగల్భాలు చెప్పుకొని పార్టిసిపేట్ చేస్తే ప్రతి మనిషికి 4 ఈవెంట్స్ ఇస్తారండి. 4 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తే అందులో 3 ఈవెంట్స్లో 3 గోల్డ్ మెడల్, ఒక ఈవెంట్లో ఒక సిల్వర్ మెడల్, 4 మెడల్స్ వచ్చాయండి. వయసు ఎంత అండి? జస్ట్ ఓన్లీ 65, 65 సంవత్సరాల వయసులో ఆ రకంగా విన్యాసం చేసిన తర్వాత మరి పత్రిజీ చెప్పిన మాట వాక్కు వృధా పోదన్నటువంటి సత్యానికి అనుగుణంగా పత్రి దగ్గరికి వస్తే శహబాష్, కంగ్రాట్స్,
మరి ఎన్నో అద్భుతాలు సాధించావని, ఈ అద్భుతాలు ఈ విజయాలు ఇంతటితోనే కాదు, మరెన్నో ముందు మరెన్నో విజయాలు ఉంటాయి నీకు అని అన్నాడు. ఎప్పుడు? 2021 సంవత్సరంలో. సరే, ఏదో ఎంకరేజ్ కోసం, ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నాడులే అని అనుకుని ఊహతో ఉన్నాను. కానీ నేను మరి ఆయన మాటలో ఉన్నటువంటి అర్థం, పరమార్థం నాకు ఆ రోజు అర్థం కాలేదు. మరి అనుకున్న విధంగానే మహానుభావులు వాక్కులు ఊరికే పోవేమో. లాస్ట్ ఇయర్, గత సంవత్సరం అక్టోబర్ 27, 28 తేదీలో దుబాయ్లో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంది, మీ కబల తరపున ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారని చెప్పి మరి స్టేట్ కమిటీ వాళ్ళు ఒక లెటర్ పంపించినప్పుడు, మా అందరికి చెప్పినప్పుడు మా మిత్రులు ఎవడో కూడా దాని గురించి అసలు ముందుకు రాలేదు. ఊరి నాయన ఇంటర్నేషనల్ లెవెల్ అంటే దేశాల్లో వస్తారు మహానుభావులు, మనం ఎక్కడో నదిలో కొట్టుకున్న మనకేందని చెప్పని వాళ్ళు ఎవరు రాలేదు. అయినా సరే మరి పత్రిజీ మాటకు ప్రకారంగా అసలు అక్కడ ప్రైజులతో సంబంధం లేదు, అందులో పార్టిసిపేట్ చేయడానికి అర్హత వచ్చితేనే అదే ఒక పెద్ద గొప్ప అర్హత, కాబట్టి ఒకసారి పార్టిసిపేట్ చేద్దామనే ఉద్దేశంతో మరి ఒక కాన్ఫిడెంట్గానే నేను ఆ పేరు ఇవ్వటం జరిగింది. మరి వెళ్ళేటప్పుడు ఏ సంకల్పాలు, వికల్పాలు, ప్రగల్భాలను చెప్పుకోలేదు. కానీ ప్రాక్టీస్ చేసుకుంటూ పోయి ఎక్కడో ఒక మారుమూల ఒక చిన్న ఆశ, 4 ఈవెంట్స్లో కనీసం ఏ ఒక్క ఈవెంట్లో అయినా ఫస్ట్ సెకండ్ కాదు, 3rd ప్రైజ్ అయినా ఒక్కసారి వస్తే జ్ఞానశక్తిని గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాదని ఎక్కడో మారుమూల ఒక ఆశ ఉంది. మరి ఆశకి తగ్గట్టుగానే పోయినప్పుడు ఆ మహానుభావుల యొక్క మాటల ప్రోత్సాహం ఉంటే కానీ 4 ఈవెంట్స్లో 4 మెడల్స్ వచ్చాయండి. 4 ఈవెంట్స్లో 4 మెడల్స్. ఎప్పుడు? ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ దుబాయ్లో. వయసు ఎంత అండి? జస్ట్ ఓన్లీ 72, 72 సంవత్సరాల వయసులోనే మరి ఆ విధమైనటువంటి విన్యాసం చేయటం. సో మీ అందరూ కూడా ఎంతమంది చూశారో, పిఎంసి ఛానల్లో మనకి ఇంటర్వ్యూ చేశారు, అవి ఎంత టెలికాస్ట్ అయినాయి. ఇక్కడ నేను మర్చిపోయా, 108 ధ్యాన సాధన అనే ఒక గ్రూపులో నన్ను జాయిన్ చేశారు. ఎంతమంది రోజు నా మెసేజ్ చూస్తున్నారు ఒకసారి చేతులెత్తండి. ఏమో చాలా తక్కువ మంది, కొత్త వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను మళ్ళీ ఆ బయోగ్రఫీ అంతా పెడతాను, ఒకసారి ఆ గ్రూప్లో చూడండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మరి ప్రతిదీ కూడా ఒకప్పుడు ఆ పాంప్లెట్లో ఉన్నటువంటి ఆ పదాలని చూసిన తర్వాత నలిపి చెత్తబుట్లకు పారేసినటువంటి స్థితిలో అందులో ఉన్నటువంటి ప్రతి మాట కూడా అనుభవపూర్వకంగా మరి ఆచరించి అనుభవించి తెలుసుకున్నటువంటి సత్యాలుగా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకొకటి ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదం అన్నటువంటి ఒక ఆ సత్యానికి అనుగుణంగానే మరి ఇందాక చెప్పినట్టుగా కృష్ణానది ఒడ్డున్నటువంటి నాకు 1 ఎకరం స్థలంలో మరి ఒక 4 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని నిర్మించి ధ్యాన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ విధంగా మరి ఆ పాంప్లెట్లో 4 పదం ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదం అనేటువంటి ఆ పదాన్ని కూడా రుజువు చేసుకొని ఈనాడు మరి ఆంధ్రదేశమే కాదు, పత్రిజీ చెప్తున్నాడు, ధ్యానం చేయటమే కాదు ధ్యాన ప్రచారం మరింత ముఖ్యం అని చెప్పినటువంటి ఉద్దేశంతో నువ్వు ధ్యానం ప్రచారం చేయని చెప్పిన సందర్భంగా మరి జిల్లాలే కాదు, రాష్ట్రాలే కాదు, దేశ విదేశాలలో ఇందాక ఏవిఎంలు కూడా చూశారు, ముఖ్యంగా అమెరికా, షార్జా, దుబాయ్, అబుదాబి, మలేషియా, సింగపూర్, బాలి ఇలాంటి దేశాల్లో కూడా తిరిగి ధ్యాన ప్రచారం చేస్తూ మరి ఈరోజు పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యమైనటువంటి సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది మిత్రులారా. సో చివరిగా మరి నా యొక్క చిరు సందేశాన్ని మీ అందరికీ, అయితే దాన్ని చెప్పబోయే ముందు చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు 73 సంవత్సరాలు, మొన్న ఈ మధ్య విశాఖపట్నం పోతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 5 గంటల పాటు కూర్చోకుండా కంటిన్యూ నిలబడి చెప్తే ఒక ప్రిన్సిపల్ గారు వచ్చి, మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఆయన వచ్చి, సార్ ఎంతోమంది చూసాం కానీ 5 గంటల పాటు ఏకధాటిగా నిలబడి చెప్తున్నప్పుడు మీ ఎనర్జీ, మీ విజయ రహస్యం ఏంటి చెప్పండి అని అన్నాడు. చెప్పమంటారు విజయ రహస్యం? ఏ స్పందన లేదు. సంతోషాలకు పొంగను, దుఃఖాలకు కృంగను, భయానికి బెదరను, బంధాలను మరవను, అదే నా విజయ రహస్యం చివరకు. అలాగే చివరిగా మరి నా చిరు సందేశం కూడా ఏంటంటే, ఈ రంగుల ప్రపంచంలో, ఈ సాంకేతిక సమాజంలో ప్రేమించేవారి కన్నా ద్వేషించేవారు ఎక్కువ, దీవించేవారి కన్నా శపించేవారు ఎక్కువ, పోషించేవారి కన్నా తప్పుకునేవారు ఎక్కువ,
ఆదుకునేవారి కన్నా తప్పుకునేవారు ఎక్కువ, పరామర్శించేవారి కన్నా విమర్శించేవారు ఎక్కువ, బాధ్యతలు స్వీకరించేవారి కన్నా తప్పుకునేవారు ఎక్కువ. ఈ తప్పని పరిస్థితుల్లో, తప్పుకోలేని స్థితిలో మరువకు ఒకటి ఉంది, విరువుకు తెలుపుతుందని, దాని పేరే ధ్యానం. ధ్యానం మాత్రం. మరి ధ్యానం అనే బ్రహ్మాస్త్రాన్ని కనుక మీ చేతుల్లో ఉంటే ఏదైనా సాధించగలనటువంటి ఒక అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట. కాబట్టి అలాగే మీ అందరికీ మరొక ఇంతవరకు ఈ కృష్ణానది తీరంలో, విజయవాడ పక్కన కృష్ణా తీరంలో మానస సరోవరం ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి. వచ్చిన వాళ్ళు కొద్దిమంది, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ ఇదే ప్రత్యక్షంగా ఆహ్వానంగా భావించండి. తప్పనిసరిగా ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి అక్కడ ధ్యాన క్లాత్సంగాలు జరుగుతాయి. అందులో భాగంగానే మరి ఇప్పుడు 11 సంవత్సరాలు పూర్తయినట్టు సందర్భంగా ఇప్పుడు ఇక్కడ వీళ్ళ 4వ వార్షికోత్సవం. రేపు జనవరి 12వ తారీఖుని ఆదివారం నాడు, అది కూడా పౌర్ణమి వచ్చింది, 11వ వార్షికోత్సవ వేడుకలు అంగరవైభవంగా జరపకాలనే ఉద్దేశంతో అక్కడ నిర్ణయించడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ తప్పనిసరిగా మరి ఆ మానస సరోవరాన్ని దర్శించాలి. హిమాలయ మంచు కొండలలో వెలసిన ఆ మానస సరోవరం ప్రకృతి మనకిచ్చిన ఒక బహుమానం. కృష్ణానది తీరంలో వెలసిన ఈ మానస సరోవరం సృష్టి మనకిచ్చినటువంటి ఒక వరం. ఇందులో ధ్యానం చేస్తే పులకరిస్తుంది మన నరం, అవుతుంది విశ్వశక్తి మన పరం, ఇక మారుతుంది మన యొక్క స్వరం, ఇక జీవితం అంతా సుందరం సుందరం సుందరం. కాబట్టి ఫ్రెండ్స్, విజయవాడ బస్టాండ్కి కేవలం 5 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్కి 6 కిలోమీటర్ల దూరంలో సర్వాంగ సుందరంగా ఎన్నో సకల సౌకర్యాలు నిర్మించినటువంటి ఆ మానస సరోవరాన్ని దర్శించాలని చెప్పి ఇదే ప్రత్యక్ష ఆహారం భావించి వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ధ్యాన మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక ధ్యానాభివందన తెలియజేస్తూ మరొకసారి వస్తాను. ఎందుకంటే అసలు నేను చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాను, ఆ లోటుగానే ఉంది. కాబట్టి తప్పనిసరిగా మరొకసారి వచ్చి నా యొక్క అనుభూతిని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఓకే. మరి ఆఫ్టర్ లంచ్ తర్వాత మా మిత్రుడు ప్రత్యూష సుబ్బారావు గారు ఒక సైకాలజిస్ట్, డాక్టర్గా ఎన్నో అద్భుతమైనటువంటి మరి ప్రతి స్కూల్స్కి, విద్యార్థులకి, పేరెంట్స్కి ఎన్నో రకాలైనటువంటి సత్యాలను తెలియజేస్తున్నటువంటి వారు కూడా రావడం జరిగింది. దయచేసి భోజనం చేసిన తర్వాత ఎవరూ వెళ్ళవద్దు, తప్పనిసరిగా ఉండండి. ఇటువంటి అవకాశం మరలా మీకు రాదు. వారు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా మరి రాఘవ గారి యొక్క కోరిక మేరకు వారిని రిక్వెస్ట్ చేసి మరి బలవంతంగా తీసుకురావడం జరిగింది. కాబట్టి వారి యొక్క అనుభవాన్ని కూడా తప్పనిసరిగా వినాలని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంతమంది ఆత్మబంధువులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ధ్యానాభివందనం. థ్యాంక్ యూ. ఒక్కసారి వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత అద్భుతంగా చెప్పారో. మరి మీ అందరూ కూడా మానస సరోవరం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. దానికి పేరుకు తగ్గట్టుగానే అంత అద్భుతంగా ఉంటుంది. మరి వారికి మనం ఫెలిసిటేషన్ చేసుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం అందరం కూడా. మ్యూజిక్ ప్లీజ్. అలాగే మనం వీరిని సన్మానించుకోవడానికి మల్లేష్ గురూజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనకు 1:30 నుంచి 2:30 వరకు లంచ్ బ్రేక్ ఉంటుందండి. 2:30 నుంచి మన తెలుగు స్టేట్స్ ఫేమస్ సైకాలజిస్ట్